అన్న హాయ్ అన్న. హాయ్ బ్రో. బ్రో కన్నప్ప మూవీ అసలు ఈ నెల 25న రావాలి, కానీ కొన్ని వర్క్స్ వల్ల ఆ సినిమా మళ్ళీ పోస్ట్పోన్ అయింది అంటున్నారు. ఆ డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదు. అసలు ఏంటి కన్నప్ప నుంచి అసలు ఏం జరగబోతుంది అనుకోవచ్చు? మేబీ ఆడ ప్రభాస్కి కొంచెం లైన్ కొంచెం తక్కువ ఇచ్చినట్టు, ఒక 2 minutes 1 minute. సో ఇంకొంచెం మా డిమాండ్ ఏంటంటే కొంచెం ఎక్కువ పెంచలేమని, మామూలుగా ఫైట్ జరిగినట్టుంది గ్రౌండ్ రియల్లో. సో అది కాకుండా సంథింగ్ వీళ్ళు ఇంకా విజువల్ ఇంకా ఉంటుంది కదా ఎడిట్ అయ్యి, సో అవి జరగలేదేమో. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముందుగానే అవ్వకముందే నేను రిలీజ్ చేస్తాం అంటున్నారు. సో అది వాళ్ళకి కూడా తెలియాలి. సో ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, మాక్సిమం ఒక 6 months కానీ ఒక 4 months కానీ పడుతుంది మాక్సిమం. అంటే కన్నప్పకి ఇంకో 4 months అంటే మళ్ళీ వచ్చేస్తుంది కదన్నా, మళ్ళీ డిసెంబర్ వచ్చేస్తుంది. డిసెంబర్ వస్తుంది, మామూలుగా జనవరి కూడా వస్తుంది. కాకపోతే అక్కడ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి కదా. వర్క్ కంప్లీట్ అయిన తర్వాత నీ సినిమాని ఎవరైనా చూడగలరు. ఇప్పుడు నార్మల్గా బిట్గా చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ కాకుండా డైరెక్ట్ వదిలేసి డైరెక్ట్గా ఉండదు. కనీసం మేము వెళ్తాం, ఎవరి కోసం వెళ్తాం? ప్రభాస్ అన్న కోసం వెళ్తాం డైహెడ్ ఫ్యాన్గా. సో ఏంటంటే మేము అతను ఎట్లా ఉన్నా పర్లేదు, డైరెక్ట్గా 2 నిమిషాలు కనపడినా కూడా డే 1 వెళ్తాం. డే 1 ఫస్ట్ షో వెళ్తాం కంపల్సరీ. ఎవరి కోసం వెళ్తాం? ఆడ మంచు విష్ణు కోసం వెళ్ళము, లేకపోతే అతను నాన్న పేరు ఏం పేరు, మంచు మోహన్ బాబు కోసం వెళ్ళము. ఓన్లీ కేవలం వచ్చేసి ప్రభాస్ అన్న మామూలుగా సినిమాలో ఉన్నాడు, జస్ట్ మాకు కనపడ్డాడు, మేము వెళ్ళాం అంతే. అంతేగాని వీళ్ళు పోస్ట్ ఎప్పుడైనా చేసుకోమని సినిమాకైతే పక్కా పోతాం. ఖచ్చితంగా సినిమా లబ్ధి ఉండటానికైతే మామూలుగా మంచు విష్ణు బాగా మంచిగా వాడుకుంటే ఇంకా మంచిది. ఒకవేళ ప్రభాస్ అని తప్పుగా చూపించుంటే మటుకు ఇంటికి వెళ్ళేసి ధర్నా చేసి ఖచ్చితంగా సినిమాని బ్యాన్ చేపిస్తాం. లాస్ట్ టైం కూడా పుష్ప 2లో కూడా అతను చాలా చేశాడు. పవన్ కళ్యాణ్ అండ్ వచ్చేసి మామూలుగా రాజకీయాలు జరిగింది కదా, సో మామూలుగా తొక్కేసులో జరిగింది. సో అప్పుడు కూడా చాలా మాట్లాడాము, దాని గురించి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఏంటంటే ఒక పర్సన్ని మామూలుగా ఏంటంటే క్యారెక్టర్ అనేది ఇవ్వాలి. మినిమం ఒక 5 minutes అని ఇస్తే దాని గురించి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే మనకి ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది మటుకు అది పురుషు ఒకవేళ ఫ్లాప్ అయినా కానీ మేము బాగా హిట్ చేసాం. అదే కానీ అలానే సినిమా పడితే మటుకు ఇంకా రెచ్చిపోతాం బ్రదర్. ఎందుకంటే రుద్రుడు క్యారెక్టర్ కదా, ఎలా ఉంటుందంటే రుద్రుడు మాక్సిమం ఎలా ఉన్నా చూస్తాం భయ. ఎందుకంటే ప్రభాస్ అన్న 6 అడుగులు ఆజన్ బావుడు, ఎలా ఏ క్యారెక్టర్ అయినా ఇచ్చినా ఖచ్చితంగా సూట్ అయిపోతాడు. ఇంకొంచెం పవర్ఫుల్గా ఇస్తే యాజ్ ఎ కల్కి మూవీలో ఎలా ఉందో సేమ్ ఇంకొంచెం హైప్ ఇస్తాం మటుకు ఇంకా రెచ్చిపోతాం. ఒకసారి కదా డే 1 కదా, డే 10 కూడా వెళ్తాం. డే 1 2 2 3 4 5 6 10 కూడా వెళ్తాం. మరి ఆ విషయంలో చూసుకుంటే సినిమా అయితే 3 గంటల సినిమా. మరి ఈ 3 గంటల సినిమాలో ప్రభాస్ గారిని 3 నిమిషాలు చూపిస్తారా, 30 నిమిషాలు చూపిస్తారా అనేది ఇప్పుడు సస్పెన్స్. మీ అభిప్రాయంగా ఆయన ఎన్ని నిమిషాలు ఉండొచ్చు? మాక్సిమం నాకు తెలిసింది అయితే మటుకు ఒక మినిమం 5 to 8 minutes అన్నారు. సో చాలు మాకు ఆ సినిమాలో దమ్ము లేకపోయినా కానీ మేము జస్ట్ ఒక టికెట్ తీసుకుంటామంటే ప్రభాస్ అన్న కోసమే కదా. ఆడ రుద్రు క్యారెక్టర్ ఎలా చేస్తున్నాడంటే ఒక ప్రభాస్ అన్న ఎట్లా ఉంటాడు ఏంటి పరిస్థితి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ స్క్రీన్ అని పడితే అప్పుడు మాకు అర్థమవుతుంది. ప్రభాస్ గారికి ఇప్పుడు ఈ దగ్గరలో ఇంకా మూవీస్ కూడా ఏమీ లేవు, ఇప్పుడు ఇదే వస్తుంది. మరి దీంతో మరి పండుగ చేసుకుంటారా మీ ప్రభాస్ ఫ్యాన్స్? ఖచ్చితంగా అన్న, ప్రభాస్ అన్న జస్ట్ క్లిమ్స్ వచ్చినా కూడా మేము పండగ కాదు, మామూలుగా ఇంకా అది వేరుగా ఉంటుంది, మీకు కూడా తెలుసు. థ్యాంక్ యూ. ఒక మాటలో ప్రభాస్ గారు నెక్స్ట్ మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ నేను సలారు, కల్కి అండ్ వచ్చేసి వంగ ఉంది కదా, వంగ స్పిరిట్. సో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వెయిట్ చేస్తున్నా భయ. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఫక్త టాలీవుడ్ టు నేషనల్, సో ఇంటర్నేషనల్ కూడా. సో ఏంటంటే అతను అందరినీ ఫక్ చేస్తాడు అంతే. ఇంకా అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రభాస్ గారు ఈ సినిమాతో కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ ఊపే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు స్పిరిట్ అదొకటి, కల్కి 2 ఒకటి రావాలి. యాక్చువల్లీ స్పిరిట్ ఏంటంటే దానికి డిఫరెన్స్ అది వచ్చేసి మామూలుగా హిస్టరీ గురించి తీసుకుంటే ఏది కలిక్ అనేది, ఇది స్పిరిట్ అనేది మామూలుగా వచ్చేసి కాపు పోలీస్ గురించి అంటే మాక్సిమం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే వంగ కాబట్టి మాక్సిమం వర్కౌట్ అవుతుంది. వన్స్ వర్కౌట్ అయితే మటుకు వంగ చూపిస్తాడు, హీరో స్క్రీన్ ప్లే చేస్తారు. సో 2000 పక్కా అవుతుంది భయ. సో ఏంటంటే 2000 పక్కా అవుతుంది. సో మాక్సిమం 2000 పక్కా. ఇదైతే మేమైతే 2000 పక్కా. అన్మోర్ సౌత్ కొరియా, నార్త్ కొరియా మనోడు డోన్లీ ఎవరు, సో విలన్. సో పక్క ఖచ్చితంగా 2000 ఎబో, మాక్సిమం 2000 ఎబో. డే 1 మేము తీసాం భయ, 200 తీసాం ఈసారి. స్పిరిట్ తోనే అంటే ఆయన అర్జున్ రెడ్డితోనే బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు మరి దీంతో మరి ఎలా ఉండొచ్చు? అది కూడా ఒక పెద్ద స్టార్. ప్రభాస్ అంటే తెలియని దేశం లేదు. ఆయన నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, ఈయన ఏ ఫ్లైట్ ఎక్కొచ్చినా సరే పాస్పోర్ట్ కూడా అడగలేను, ఒకే మొట్టమొదటి హీరో ప్రభాస్ అని. మరి ఎలా ఉండొచ్చు? సో అదే నేను చెప్తున్నాను కదా, ప్రభాస్ అనే పర్సన్ డైరెక్ట్లీ ప్రపంచానికి తెలుగు ఇండస్ట్రీని పరిచయం చేసిన మొదటి పర్సన్. సో అతను తెలియని పర్సన్ ఇండియాలో కాదు కదా, మన ఇంటర్నేషనల్ కూడా మామూలుగా ఏ పర్సన్ ఉన్నాడు.
మాక్సిమం ఏంటంటే ఒకవేళ తెలియపోయినా కానీ ఒక బాహుబలి సినిమా చూపిస్తే బాహుబలి హీరో అంటారు. సో అతని పేరు తెలియపోయినా కానీ సినిమాలో యాక్టింగ్ చేసిన అందరికి తెలుసు. కాకపోతే ఏంటంటే మన ఇండియాలో మామూలుగా ఏంటంటే ఫస్ట్గా ఏదన్నా సినిమా వస్తుందంటే ఆ సినిమాలో డైరెక్ట్గా అంటే అవి పెద్ద సినిమాలు కూడా కావచ్చు, చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, అటుపోతే మహేష్ బాబు సినిమాలు ఏ సినిమాలు వచ్చినా కూడా ప్రభాస్ సినిమా వస్తే పక్కాగా తప్పుకోవాల్సిందే. ఇదైతే డెఫినెట్లీ. ఓకే, ఆయన ఏ హీరోతో మల్టీ స్టారర్ చేస్తే బాగుంటుంది అన్న? యా, డెఫినెట్లీ. యాక్చువల్లీ గోపిచంద్ అండి ఉంది. సో మామూలుగా వచ్చేసి ప్రభాసానికి విలన్గా ఉంటే బాగుండే, చాలా మంది వెయిటింగ్ చేస్తున్నాం. సో అది పడితే బాగుంటది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ప్రభాస్ మల్టీ మల్టీ అంటున్నారు కదా, అంటే మల్టీ సినిమా అంటే ఎవరు మల్టీ స్టార్ తీసుకుంటే డైరెక్ట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా నాకు తెలిసి ఐ థింక్ మామూలుగా యష్ ఉంటే బాగుంటది. యష్ ఓకే, కేజీఎఫ్ హీరో ఉంది కదా, యష్ అంటే వీళ్ళిద్దరిది కాంబినేషన్ బాగుంటుంది. సో ఇద్దరు మాస్ అండ్ వచ్చేసి ఫ్యాన్ బేస్ పెట్టుకుంటుంది, ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు ప్రభాసాన్ని డైరెక్ట్ హైలైట్ చేస్తారు, అతను కూడా హైలైట్ చేస్తారు. కాబట్టి ఇద్దరికి బాగా ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి మార్కెట్ ని దున్నేస్తారు అనమాట. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్.